ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్ రేస్ రోజు రోజుకు ఉత్కంఠభరితంగా మారిపోతుంది. మొన్నటి వరకు ప్లే ఆఫ్ రేసులో వెనకబడ్డ ముంబై టీం ఇప్పుడు వరుసగా 5 మ్యాచ్లు గెలిచి బలమైన కంబ్యాక్ ఇచ్చారు. అండ్ ఆర్సీబీ టీం చూసుకున్న వరుసగా 20 మ్యాచెస్లో గెలవడంతో పాటు తమ హోమ్ మ్యాచ్లు కూడా బోని కొట్టారు. సో లాస్ట్ 1 వీక్లో చూసుకుంటే 2 జట్లు అయితే తమ ప్లే ఆఫ్ అవకాశాలను చాలా బీభత్సంగా పెంచుకున్నారు. మెయిన్లీ ముంబై టీం అయితే వరుసగా 5 మ్యాచ్లు గెలిచేసి ఇప్పుడు ప్లే ఆఫ్ రేస్ని చాలా అంటే చాలా ఉత్కంఠభరితంగా మార్చారు. పైగా నిన్న లక్నో టీంతో జరిగిన మ్యాచ్లో చూసాం, వాళ్ళైతే పెద్ద మార్జిన్తో గెలిచారు. దీంతో నెట్ రన్ రేట్ కూడా ఇంప్రూవ్ అయింది. సో ఇప్పుడైతే ముంబై టీం ప్లే ఆఫ్ స్పాట్ మీద మాత్రమే కాదు, ఆ టాప్ 2లో కూడా వెళ్ళేందుకు గట్టిగా ట్రై చేస్తారు. ఇక ఆర్సీబీ టీం చూసుకున్నా తమ హోమ్ గ్రౌండ్లో బోని కొట్టారు. అలాగే మొత్తం 6 మ్యాచెస్లో గెలిచేశారు. దీంతో ప్రజెంట్ ఆ టీం 14 పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్కి వెళ్ళిపోయారు. ఈవెన్ ఆరెంజ్ క్యాప్ తీసుకున్న వాళ్ళ దగ్గర ఉంది, అలాగే పర్పుల్ క్యాప్ తీసుకున్నా సరే వాళ్ళ దగ్గర ఉంది. సో ఆర్సీబీ టీం అయితే ఇప్పుడు ప్లేయర్స్కు చాలా క్లోజ్గా వచ్చేసింది. అయితే మిగతా జట్ల పరిస్థితి ఏంటి? ఎస్ఆర్హెచ్ మరియు సిఎస్కే ఈ 2 జట్లకి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? అలాగే లక్నో టీం ఈ సెకండ్ హాఫ్లో చోక్ చేస్తున్నారా? అండ్ ఆల్సో కేకేఆర్ టీం పైన కూడా ఇంకా అయిపోయినట్టేనా? సో ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఇప్పుడైతే మనం ఆల్ టీమ్స్ యొక్క ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయో చూడాలి. ముందుగా మనం పాయింట్స్ టేబుల్లో బాటంలో ఉన్న టీమ్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే నెంబర్ 10లో ఉన్న సిఎస్కే మరియు నెంబర్ 9లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ఎన్ని టీంల ప్లే ఆఫ్ ఛాన్సెస్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రస్తుతానికైతే 2 జట్లు ఒకే తాటి మీద ఉన్నాయి. 9 మ్యాచ్లు ఆడితే 2 మాత్రమే గెలిచారు, 7 మ్యాచ్లు ఓడిపోయారు. విచ్ మీన్స్ 2 టీంల దగ్గర 4 పాయింట్లు ఉన్నాయి. బట్ ఆ నెట్ రన్ రేట్ కాస్త రాజస్థాన్ టీంకి మెరుగ్గా ఉంది కాబట్టి నెంబర్ 9లో ఉన్నారు. వేరే సిఎస్కే టీంకి చూసుకుంటే టేబుల్లో అందరికంటే వరస్ట్ నెట్ రన్ రేట్ ఉంది. దీనివల్ల వాళ్ళు పాయింట్స్ టేబుల్లో 10th ప్లేస్లో ఉన్నారు. సో ఇప్పుడైతే 2 టీంలకు కేవలం 14 పాయింట్లు మాత్రమే సాధించగలిగే సత్తా ఉంది. అది కూడా వాళ్ళకి మిగిలిన 5 మ్యాచ్లు గెలిస్తేనే పాసిబుల్ అవుతుంది. మరి 14 పాయింట్లు సాధించగలిగితే ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అవుతారంటే అస్సలు గ్యారంటీ లేదు. ఎందుకంటే మీరు ఒకసారి టాప్ 4లో ఉన్న టీమ్స్ చూడండి. ఆల్రెడీ ఒక టీం 14 వచ్చేసింది, 3 టీంలు 12 మీద ఉన్నాయి, అండ్ ఒక టీం 11 మీద ఉంది. అంటే ఒక 5 టీంలు ఆల్రెడీ 14 పాయింట్స్ మార్కుకి చాలా క్లోజ్గా ఉన్నారు. ఇన్ఫాక్ట్ డీసీ, ఎంఐ మరియు జీటీ ఈ 3 జట్లు ఇంకో మ్యాచ్ గెలిస్తే చాలు 14 పాయింట్ల మార్కును అందేసుకుంటారు. సో మనమైతే మోస్ట్ లైక్లీ మరో 10 డేస్లోనే ఒక 4 to 5 టీమ్స్ ఆ 14 పాయింట్ల మార్కును దాటేయడం చూడొచ్చు. దీంతో ఇంకా సిఎస్కే మరియు రాజస్థాన్ జట్లకు గేట్స్ క్లోజ్ అయిపోయినట్టే. ఈవెన్ దో వాళ్ళు చివరి 5 మ్యాచ్లు గెలిచి నెట్ రన్ రేట్ని బేవచ్చంగా ఇంప్రూవ్ చేసుకున్నా సరే ప్లే ఆఫ్స్కి వెళ్ళడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. బట్ ఎన్నో మ్యాథమెటికల్ ఈక్వేషన్ ప్రకారం చూసుకుంటే మాత్రం మైన్యూట్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే సిఎస్కే టీంకు ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు ఇంకా 0.05% ఛాన్సెస్ ఉన్నాయి. విచ్ మీన్స్ లెస్ దెన్ 1% ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ 0.1% కన్నా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఉన్న పోటీ బట్టి చూసుకున్నా, అలాగే ప్రజెంట్ వాళ్ళ ఫామ్ బట్టి చూసుకున్నా ఇంకా సిఎస్కే టీం ప్లే ఆఫ్స్ని మర్చిపోవచ్చు. ఏదైనా మెరాకిల్ జరిగితే తప్ప వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళలేరు. ఇన్ఫాక్ట్ ఆ మెరాకిల్ కూడా ఎలా ఉండాలంటే లాస్ట్ టైం ఆర్సీబీ దానికంటే బేవచ్చంగా ఉండాలి. సో నాకు తెలిసి ప్రాక్టికల్గా సిఎస్కే టీంకి అయితే ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు లేవు. బట్ వాళ్ళైతే 10th పొజిషన్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. మెయిన్ ఇప్పటి వరకు చూసుకుంటే ఐ థింక్ సిఎస్కే టీం ఎప్పుడు కూడా పాయింట్స్ టేబుల్లో 10th ప్లేస్లో ఫినిష్ చేయలేదనుకుంటా. దీంతో వాళ్ళ పరాభవం నుండి తప్పించుకోవాలంటే మిగిలిన 5 మ్యాచ్లో ఒక 3 to 4 మ్యాచెస్ గెలిస్తే ఆ లాస్ట్ ప్లేస్ పోయే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే సిఎస్కే టీం ఆ ప్లే ఆఫ్స్ గురించి మర్చిపోయి ఆ 10th ప్లేస్ నుంచి చాలా పక్కకు పోలో ఆలోచించుకోవాలి. అదర్వైజ్ వాళ్ళు ఎప్పుడు లేని విధంగా ఘోర పరాభవాన్ని ఫేస్ చేసే అవకాశం ఉంది. ఇక రాజస్థాన్ టీంకి చూసుకున్న సేమ్ స్టోరీ. వాళ్ళు కూడా లాస్ట్ ప్లేస్ నుంచి తప్పించుకోవడం కోసం మిగతా మ్యాచ్లు గెలవడానికి ట్రై చేయాలి. పరువు కోసం ఆడాలి ఇంకా. సో మ్యాథమెటికల్గా చూసుకుంటే రాజస్థాన్ టీంకి ఇంకా 0.1% ఛాన్సెస్ ఉన్న ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు. బట్ ప్రాక్టికల్గా చూసుకుంటే మాత్రం గేట్స్ ఆర్ క్లోజ్డ్, వాళ్ళు ఇంకా ప్లే ఆఫ్స్కి వెళ్ళలేరు. ఇక నెక్స్ట్ 8th పొజిషన్లో ఉన్న టీం ఎస్ఆర్హెచ్. సో వీళ్ళైతే ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడితే 3 గెలిచారు, 6 ఓడిపోయారు. అంటే వీళ్ళ దగ్గర 6 పాయింట్స్ ఉన్నాయి, అలాగే 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. విచ్ మీన్స్ ఎస్ఆర్హెచ్ టీం కనుక మిగిలిన 5 మ్యాచ్లు గెలిస్తే 10 పాయింట్లు వస్తాయి. అంటే ఓవరాల్గా 16 పాయింట్స్ అవుతాయి. సో మనమైతే ఆల్రెడీ ప్లే ఆఫ్స్కి కట్ ఆఫ్ మార్కుని 16 పాయింట్స్గా చెప్పుకున్నాం. అయితే ఇప్పుడున్న పోటీ ప్రకారం చూసుకుంటే 16 కూడా మరీ అంత సేఫ్ అని చెప్పలేం. నెట్ రన్ రేట్ని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాలి. మెయిల్ ఎస్ఆర్హెచ్ టీం యొక్క నెట్ రన్ రేట్ సిఎస్కేలోనే చాలా లోగా ఉంది. బట్ ఎన్నో ప్రజెంట్ అయితే ఎస్ఆర్హెచ్కు ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి ఇంకా 3.1% ఛాన్సెస్ ఉన్నాయి. అంటే వీళ్ళకి ఇంకా కొంతవరకు ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు తమ చేతిలోనే ఉన్నాయి. మిగిలిన 5 మ్యాచ్లు గెలవాలి, అలాగే నెట్ రన్ రేట్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. అలా కాకుండా వాళ్ళకి మిగిలిన 5 మ్యాచ్లు ఒక్క మ్యాచ్ ఓడిపోయినా సరే ఇంకా అయిపోయింది, సదరీసుకొచ్చు తక్కువ. సో ఎస్ఆర్హెచ్ టీంకి అయితే ఇంకా 2 హోమ్ మ్యాచెస్, అలాగే 3 అవే మ్యాచెస్ ఉన్నాయి. బట్ 5 మ్యాచ్లు చూసుకుంటే వాళ్ళు జీటీ, ఢిల్లీ మరియు ఆర్సీబీ 3 పెద్ద జట్లతో ఆడాలి. ఇన్ఫామ్లో ఉన్న టీమ్స్తో ఆడాలి. మిగిలిన వాళ్ళ నెక్స్ట్ 2 మ్యాచెస్ జీటీ మరియు డీసీ జట్లతో. సో ఒకవేళ ఎస్ఆర్హెచ్ టీం 2 మ్యాచ్లు గెలిస్తే వాళ్ళకైతే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, అండ్ దెన్ మేబీ ప్లే ఆఫ్స్ కోసం ట్రై చేయొచ్చు. బట్ ఈ 2 మ్యాచెస్లో ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా సరే ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ అసలు గల్లంత అయిపోతాయి. ఇక నెక్స్ట్ చూసుకుంటే కేకేఆర్ టీం పాయింట్స్ టేబుల్లో 7th ప్లేస్లో ఉన్నారు. అండ్ వీళ్ళైతే ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్లో 3 గెలిచి 5 ఓడిపోయారు, అండ్ ఒక మ్యాచ్లో ఫలితం రాలేదు. సో ప్రస్తుతానికి అయితే కేకేఆర్ టీం కొంతవరకు డిఫరెంట్ పొజిషన్లో ఉన్నారు. అంటే వాళ్ళ దగ్గర ఆడ్ నెంబర్లో పాయింట్స్ ఉన్నాయి. విచ్ మీన్స్ కేకేఆర్ టీంకి లక్ కలిసి వస్తే 15 పాయింట్లతో కూడా క్వాలిఫై అవ్వచ్చు. బట్ వాళ్ళు సేఫ్గా క్వాలిఫై అవ్వాలంటే ఖచ్చితంగా 17 పాయింట్లు సాధించాలి. అంటే ఆ టీంకి మిగిలిన 5 మ్యాచ్లో గెలిచేయాలి.
సో ప్రజెంట్ అయితే కేకేఆర్ టీం కూడా డూ ఆర్ డై అనే పొజిషన్లోకి వచ్చేసారు. వాళ్ళకి మిగిలిన ఉన్న 5 మ్యాచ్లు గెలవాలి. దీనివల్ల వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ కేవలం 6.4%గా మాత్రం ఉన్నాయి. అయితే వాళ్ళకి రిమైనింగ్ మ్యాచెస్లో చూసుకుంటే మాత్రం 3 టీంలు వాళ్ళకంటే కింద ఉన్న వాళ్ళే. అంటే ఆర్ఆర్, సిఎస్కే మరి ఎస్ఆర్హెచ్ ఈ 3 జట్లతో మ్యాచ్లు ఉన్నాయి. అలాగే వీళ్ళతో పాటు డీసీ మరి ఆర్సీబీ 2 జట్లతో మ్యాచ్లు ఉన్నాయి. సో వాళ్ళకి కేకేఆర్ టీం కనుక ఏమైనా సుడిగాలి కంబ్యాక్ ఇచ్చి 5 మ్యాచ్లు గెలవగలిగితే ఖచ్చితంగా వాళ్ళైతే ప్లే ఆఫ్స్కి వెళ్తారు. అదర్వైజ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ ఈసారి లీగ్ స్టేజ్లో ఇంటిబాట పట్టాల్సి వస్తుంది. ఇక నెక్స్ట్ టీం చూసుకుంటే లక్నో టీం. వీళ్ళైతే పాయింట్స్ టేబుల్లో 6th ప్లేస్లో ఉన్నారు. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో 5 గెలిచి 5 ఓడిపోయారు. సీజన్ ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే లక్నో టీం అందరినీ సర్ప్రైజ్ చేస్తూ వరుసగా మ్యాచ్లు గెలిచారు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మొత్తం బాల్తో పడిపోయారు. మెయిన్ వాళ్ళు చివరికి ఆడిన 2 మ్యాచ్లు కూడా ఓడిపోయారు. అది కూడా ముంబై టీం అయితే ఒక భారీ ఓటమే. సో ప్రజెంట్ లక్నో టీం యొక్క ఫామ్ అయితే డిప్ అయిపోతుంది. మెయిన్ వాళ్ళ స్టార్ బ్యాట్స్మెన్ నికోలస్ పురాన్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం వాళ్ళకి ఇప్పుడు బ్యాక్ ఫైర్ అవుతుంది. స్టార్టింగ్లో అతను రన్స్ కొట్టినప్పుడు వాళ్ళైతే మ్యాచ్లు గెలిచారు. కానీ ఇప్పుడు అతను ఫెయిల్ అవుతున్నాడు అండ్ లక్నో టీం మ్యాచ్లు గెలవలేకపోతుంది. సో వాళ్ళు కనుక ఇదే గ్రాఫ్ని కంటిన్యూ చేస్తే ప్లే ఆఫ్స్కి వెళ్ళడం కష్టం. బట్ వాళ్ళు ఏమైనా కంబ్యాక్ ఇచ్చి మిగిలిన 4 మ్యాచ్లు గెలిచేస్తే కళ్ళు మూసుకుని ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. ఎలాంటి నెట్ రన్తో సంబంధం ఉండదు. అలా కాకుండా 3 మ్యాచెస్లో గెలిస్తే 16 పాయింట్లు వస్తాయి. బట్ నెట్ రన్ రేట్ నెగిటివ్ ఉంది కాబట్టి దాన్ని కూడా కాస్త ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ప్రస్తుతానికి అయితే లక్నో టీంకి ఇంకా 23.1% ఛాన్స్ ఉంది ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి. దీంతో వాళ్ళు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని రిమైనింగ్ మ్యాచెస్ గెలవగలిగితే ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వెళ్తారు. అదర్వైజ్ లక్నో టీంకు మరోసారి నిరాశ తప్పకపోవచ్చు. ఇక నెక్స్ట్ టీం చూసుకుంటే పంజాబ్ కింగ్స్. వీళ్ళైతే 5వ ప్లేస్లో ఉన్నారు. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో 5 గెలిస్తే 3 ఓడిపోయారు. అండ్ ఆల్సో ఒక మ్యాచ్ రద్దయింది. దీంతో వాళ్ళ పాయింట్ల సంఖ్య 11గా ఉంది. సో కొంతవరకు ఈ సీజన్లో పీబీకేఎస్ గ్రాఫ్ అయితే అప్ అండ్ డౌన్గా కనిపిస్తుంది. అంటే ఒక 2 మ్యాచ్లో గెలుస్తున్నారు, ఇంకో మ్యాచ్లో ఓడిపోతున్నారు. అంతే మళ్ళీ గెలుపు, మళ్ళీ ఓటమే. సో కొంతవరకు పీబీకేఎస్ టీం అయితే జిగ్ జగ్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు. బట్ స్టిల్ వాళ్ళకైతే ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు ఇంకా చాలా మెరుగ్గా అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళకి మిగిలిన 5 మ్యాచ్లు ఇంకో 3 మ్యాచెస్ గెలిస్తే ఈజీగా వెళ్ళిపోవచ్చు ప్లే ఆఫ్స్కి. మిగిలిన టీంకి మిగతా 5 మ్యాచ్ల్లో చూసుకుంటే సిఎస్కే, లక్నో మరియు రాజస్థాన్ ఈ 3 జట్లతో మ్యాచ్లు ఉన్నాయి. సో వాళ్ళు కనుక ఒకవేళ డీసీ మరియు ముంబై జట్ల మీద స్ట్రగుల్ అయినప్పటికీ ఈ 3 మ్యాచ్లు గెలిస్తే 17 పాయింట్లు వచ్చేస్తాయి. దీంతో ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోవచ్చు. బట్ టాప్ 2లోకి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి మిగిలిన 5 మ్యాచ్లు గెలవాల్సిందే. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో టాప్ 2లో ఉండాలంటే కనీసం 20 పాయింట్లైనా ఉండాలి. బట్ అయినా మనం ఈ వీడియోలో ప్లే ఆఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పీబీకేఎస్ టీంకి ఇంకా 57.2% ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు కనుక మిగిలిన 5 మ్యాచ్లు 3 గెలిస్తే చాలు ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోవచ్చు. ఇక టాప్ 4లోని టీమ్స్ గురించి మాట్లాడుకుంటే ముంబై టీం అయితే థర్డ్ స్పాట్లో ఉన్నారు. 10 మ్యాచ్లు ఆడితే 6 గెలిచి 4 ఓడిపోయారు. ప్రజెంట్ 12 పాయింట్స్ ఉన్నాయి. అలాగే లాస్ట్ మ్యాచ్లో లక్నో టీం మీద మంచి వికెట్ కొట్టడం వల్ల నెట్ రన్ రేట్ కూడా బాగానే పెరిగింది. సో ముంబై టీం అయితే మ్యాచ్కి తమ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ పోతున్నారు. స్టార్టింగ్లో చిన్న విజయాలు సాధించారు. కానీ నెక్స్ట్ చూసుకుంటే మాత్రం విజయాల మార్జిన్ కూడా పెరిగిపోతుంది. మెయిన్లీ ప్రజెంట్ ఆ టీం అయితే ప్లే ఆఫ్ రేస్లో చాలా గట్టి కంబ్యాక్ ఇచ్చారు. మిగిలిన 4 మ్యాచ్లో 2 గెలిచారంటే చాలు ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు అవకాశాలు ఉంటాయి. ఇప్పటి 4 మ్యాచ్లో వాళ్ళకి 2 హోమ్ మ్యాచెస్ ఉన్నాయి. విచ్ మీన్స్ ఆ 2 హోమ్ మ్యాచెస్ గెలిస్తే చాలు ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ప్రజెంట్ ముంబై టీం యొక్క ప్లే ఆఫ్ ఛాన్సెస్ అయితే 64.8%గా ఉన్నాయి. అండ్ వాళ్ళకైతే ఇంకా 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి కాబట్టి 4 మ్యాచ్లు గెలిస్తే 20 పాయింట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. విచ్ మీన్స్ టాప్ 2లో కూడా వాళ్ళు టెస్ట్ వేయొచ్చు. మెయిన్ ముంబై టీం టాప్ 2లోకి వెళ్ళిందంటే ఖచ్చితంగా కప్ కొట్టేస్తారు. ఎందుకంటే గత 12 సంవత్సరాలు చూసాం వాళ్ళు టాప్ 2లోకి వెళ్ళిన ప్రతిసారి కూడా కప్ కొట్టారు. సో ముంబై టీం అయితే ప్రజెంట్ ఆ 6th ట్రోఫీ కోసం బెల్స్ గట్టిగానే కొడుతున్నారు. వీళ్ళనంత మట్టికి వేరే టీమ్స్ ఆ టీంను టాప్ 2లోకి రాకుండా చూసుకోనివ్వాలి. అదర్వైజ్ ముంబై టీం 6వ కప్ కొట్టినా సరే మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక నెక్స్ట్ టీం చూసుకుంటే ఢిల్లీ టీం. వీళ్ళైతే పాయింట్స్ టేబుల్ ముంబై కంటే కింద ఉన్నారు. అంటే 4th ప్లేస్లో ఉన్నారు. బట్ ప్లే ఆఫ్ ఛాన్సెస్ చూసుకుంటే మాత్రం ముంబై కంటే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే డీసీ టీం వాళ్ళతో కంపేర్ చేస్తే ఒక మ్యాచ్ తక్కువ ఆడారు. సో ప్రజెంట్ అయితే 2 జట్లకు పాయింట్స్ ఈక్వల్గానే ఉన్నాయి. బట్ డీసీ టీంకి ఇంకా 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి కాబట్టి వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ 73.5%గా ఉన్నాయి. సో వాళ్ళైతే ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే మిగిలిన 5 మ్యాచ్లో 2 గెలిస్తే చాలు 16 పాయింట్లు వచ్చేస్తాయి. అయితే వాళ్ళ నెట్ అనేది కాస్త 0కి దగ్గరలో ఉంది కాబట్టి ఎక్కువ కష్టపడాలి. విచ్ మీన్స్ 3 మ్యాచెస్ గెలిస్తే కంఫర్టబుల్గా ఉంటారు. అదర్వైజ్ 2 మ్యాచెస్ గెలిస్తే కొంతవరకు రిస్క్లో పడవచ్చు. అయితే ఇలా కాకుండా ఢిల్లీ టీం వాళ్ళకి మిగిలిన 5 మ్యాచ్లు గెలిచేస్తే వాళ్ళ పాయింట్లు 22 వెళ్ళిపోతాయి. అంటే ఇంకా కళ్ళు మూసుకుని టాప్ 2లో కూర్చోవచ్చు. పైగా ఢిల్లీ టీంకి నెక్స్ట్ 2 మ్యాచెస్ చూసుకుంటే కేకేఆర్ మరి ఎస్ఆర్హెచ్తో ఉన్నాయి. అంటే ఈ 2 జట్లు వాళ్ళకంటే కింద ఉన్నాయి కాబట్టి వాళ్ళకైతే గెలిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇన్ఫాక్ట్ 2 మ్యాచ్లు గెలిస్తే చాలు చాలా వరకు ప్లే ఆఫ్ స్పాట్ ఫిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ 3 మ్యాచెస్లో టాప్ 2 కోసం ట్రై చేయొచ్చు. ఇక నెక్స్ట్ టీం చూసుకుంటే గుజరాత్ టైటన్స్. పాయింట్స్ టేబుల్లో 2nd ప్లేస్లో ఉన్నారు. బట్ వీళ్ళైతే మిగతా టీమ్స్తో కంపేర్ చేసుకుంటే అందరికంటే తక్కువ మ్యాచెస్ ఆడారు. అంటే గుజరాత్ టీంకి ఇప్పటివరకు 8 మ్యాచ్లే కంప్లీట్ అయ్యాయి. అండ్ 8 మ్యాచ్లో 6 గెలిస్తే 2 మాత్రం ఓడిపోయారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రజెంట్ నెట్ రన్ రేట్ అందరికంటే వాళ్ళకి ఎక్కువగా ఉంది. సో గుజరాత్ టీంకి అయితే ఇంకా 6 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అంటే 6 మ్యాచ్లో 2 గెలిచారంటే చాలు చాలా వరకు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు 16 పాయింట్లతో. మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రజెంట్ వాళ్ళ ఫామ్ చాలా మంచిగా ఉంది. అలాగే నెక్స్ట్ 2 మ్యాచెస్ కూడా కొంతవరకు ఈజీ టీమ్స్తోనే. వాళ్ళ నెక్స్ట్ 2 మ్యాచెస్ చూసుకుంటే ఆర్ఆర్ మరి ఎస్ఆర్హెచ్తో ఉన్నాయి. అండ్ 2 కూడా పాయింట్స్ టేబుల్ బాటమ్ సైడ్లో ఉన్న టీమ్స్. దీంతో గుజరాత్ టీం నెక్స్ట్ 2 మ్యాచెస్లో గెలిచారంటే చాలు ఈజీగా ప్లే ఆఫ్ స్పాట్ అనేది ఫిక్స్ అయిపోతుంది. ఇన్ఫాక్ట్ తర్వాత చూసుకున్న వాళ్ళకి చివరిలో లక్నో మరి సిఎస్కే లాంటి టీంలతో మ్యాచ్లు ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే గుజరాత్ టీంకి ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు 84.5% ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా వర్స్ట్ థింగ్ జరిగితే తప్ప వాళ్ళైతే ప్లే ఆఫ్ రేస్ నుంచి బయటికి రారు. ఇన్ఫాక్ట్ ఇప్పుడున్న స్టాండ్స్ ప్రకారం చూసుకోవడం వాళ్ళ టాప్ 2లో ఉండకపోతే మనం ఆశ్చర్యపడాలి. ఎందుకంటే గుజరాత్ టీంకి అందరికంటే ఎక్కువ 24 పాయింట్లు సాధించే అవకాశం ఉంది.
సో దీంతో డెఫినెట్లీ గుజరాత్ టీం ఆ టాప్ టీం అయితే ఖచ్చితంగా కన్నేస్తారు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉన్న టీం ఆర్సీబీ టీం. సో వీళ్ళైతే ప్రజెంట్ ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచారు, 3 మ్యాచ్లు మాత్రం ఓడిపోయారు. అండ్ వాళ్ళ పాయింట్స్ సంఖ్య చూసుకుంటే 14గా ఉంది. సో ఆర్సీబీ టీం అయితే చాలా వరకు ప్లే ఆఫ్స్కు క్లోజ్గా వచ్చేసినట్టే. మరొక మ్యాచ్లో గెలిస్తే చాలు 98% వరకు వాళ్ళకి ప్లే ఆఫ్ స్పాట్ ఫిక్స్ అయిపోతుంది. మిగిలిన ఆర్సీబీ టీం కన్నా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ నెక్స్ట్ 4 మ్యాచెస్ కూడా అంత స్ట్రాంగ్ టీమ్స్తో కాదు. సిఎస్కే, లక్నో, ఎస్ఆర్హెచ్ మరియు కోల్కతా ఈ 4 జట్లతో ఆడబోతున్నారు. అండ్ ఈ 4 టీమ్స్ ఇప్పుడైతే కొంతవరకు బ్యాడ్ పొజిషన్లో ఉన్నాయి. సో దీంతో ఆర్సీబీ టీం కనుక తమకు మిగిలిన 4 మ్యాచ్లు గెలిస్తే ఈజీగా టాప్ 2కి వెళ్ళిపోతారు. అలా కాకుండా ఒక 2 మ్యాచెస్లో ఓడిపోయి 2 మ్యాచ్లు గెలిచినా సరే ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. ఈవెన్ ఒక్క మ్యాచ్ గెలిచినా సరే ఛాన్స్ ఉంటుంది. బట్ అఫీషియల్గా పక్కన క్యూ మార్క్ రావాలంటే ఖచ్చితంగా 18 పాయింట్లు అయితే సాధించాలి. సో ప్రస్తుతానికి అయితే ఆర్సీబీ టీంకు ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు 88.2% ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వాళ్ళకి ఇంకా 3 హోమ్ మ్యాచెస్తో పాటు ఒక అవే మ్యాచ్ ఉంది. దీంతో ఆర్సీబీ టీం తమ హోమ్ గ్రౌండ్లో కంటిన్యూస్గా మ్యాచ్లు గెలవగలిగితే ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోవచ్చు. సో గైస్ ప్రజెంట్ అయితే ఆర్సీబీ మరియు జీటీ ఈ 2 జట్లు చాలా వరకు ప్లే ఆఫ్ స్పాట్ని కన్ఫర్మ్ చేసుకున్నట్టే కనిపిస్తున్నారు. ఎందుకంటే ఈ 2 టీమ్స్ కూడా ప్లే ఆఫ్స్కి చాలా దగ్గరలో ఉన్నారు. వేరేజ్ మిగతా 2 స్పాట్స్ కోసం డీసీ, ఎంఐ, పీబీకేఎస్ మరియు లక్నో ఈ 4 జట్ల మధ్య హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ఎస్పెషల్లీ పీబీకేఎస్ మరియు ఎంఐ జట్ల మధ్య కాంపిటీషన్ అయితే హెవీగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే లక్నో మరియు కేకేఆర్ జట్లు కూడా కొంతవరకు కాంపిటీషన్లో ఉంటాయి. బట్ వీళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే చాలా కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అలాగే ఎస్ఆర్హెచ్ టీం కూడా అవుట్ సైడ్ ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు కూడా కంటిన్యూస్గా మ్యాచ్లు గెలిచి నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకుంటే డెఫినెట్లీ ప్లే ఆఫ్స్కి వెళ్ళొచ్చు. మరి మీరు ఏ 4 జట్లు ప్లే ఆఫ్స్కి వెళ్తారు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.